విజయవాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని వైసీపీలో చేరుతున్నారా? లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన నాని తిరిగి విజయవాడ నుంచే బరిలోకి దిగుతానని చెప్పారు. కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక వైసీపీ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు టాక్. అయితే షరతుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. నానితో పాటు పార్టీలో చేరనున్న మరికొందరు టీడీపీ నేతలకు కూడా సీట్లు కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారట. విజయవాడ పార్లమెంట్ సీటుతో పాటు ఆ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాలను తమకే కేటాయించాలని నాని కోరుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నుంచి నాని కూతురు కేశినేని శ్వేత, విజయవాడ పశ్చిమం నుంచి మాజీ ఎమ్మెల్యే బేగ్, నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుంచి నల్లగట్లు స్వామిదాసు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావులకు టికెట్లు ఇవ్వాలని అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఎంపీ సీటుతో పాటు 2 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగా సమాచారం.